ఏంటి పసుపు కుంకుమ అనేవి మనకు రెండున్నాయి. పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది, పసుపు అనేది పురుషుడిని సూచిస్తుంది, కుంకుమ అనేది స్త్రీని సూచిస్తుంది. అంటే ఈ విశ్వం మొత్తం శివపార్వతులతో పార్వతులతో నిండి ఉంది. అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి. అదే మా విశ్వ నియమాల్లో 12వది జెండర్, ది లా ఆఫ్ జెండర్. అయితే ఏంటి, ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది. మన దాంట్లో కూడా సగం పురుషుడు ఉంటాడు. పురుషుడు ఇది ప్లస్, ఇది మైనస్. ప్లస్ అనేది పురుషుడు, మైనస్ అనేది ఇక్కడ సూర్యనాడి, ఇది చంద్రనాడి. కాబట్టి పసుపు కుంకుమ ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తారు. ఇందులో ఒక నిగూఢ రహస్యాన్ని కూడా నేను చెప్తాను. ఎప్పుడైతే లలితా పారాయణం విపరీతంగా చదువుతూ అమ్మవారిని జపిస్తూ పోతుంటారో స్త్రీలు, భర్తతో విపరీతమైన గొడవలు జరుగుతాయి. ఎందుకు? ఆమెలో స్త్రీ శక్తి అధికంగా వస్తుంది. ఎప్పుడైతే స్త్రీ శక్తి అధికంగా వస్తుందో పురుషుడు డౌన్ అయిపోతాడు వాళ్ళ ఇంట్లో. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య గొడవలు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే లలితా పారాయణం చేస్తారో ఎక్కువ శివార్చనలు కూడా ఖచ్చితంగా చేయాలి. అందుకే చూడు, విష్ణు పూజలు చేసినప్పుడు, విష్ణు సహస్రనామ చదివినప్పుడు లక్ష్మీ చదవమ్మా మర్చిపోతావేమో అని అంటారు. అంటే ఈ విశ్వం మొత్తం స్త్రీ పురుష శక్తితో ఉంది, మనలో కూడా స్త్రీ పురుష శక్తి ఉంది. మనం ఏ దేవుణ్ణి ఎక్కువగా కొలుస్తున్నామో ఆ శక్తి మనలో విజృంభిస్తుంది. మనం లలితా పారాయణం ఎక్కువ చదవడం మూలంగా మనలో స్త్రీ శక్తి అధికమిస్తుంది.